కనీస వేతనం 26,000 ఇవ్వాలి, పని భారం తగ్గించాలి. పనులు పెంచుకుంటూ పోతూ ఉంటే కూడా మాకు పని భారం ఎక్కువైపోతా ఉన్నది. ఎందుకంటే ఈ బిఎస్ఎఫ్లో పెట్టాలంటారు, పోషణ ట్రాకర్లో పెట్టాలంటారు, రెండిట్లోనే పేస్ క్యాప్చర్ చేయాలంటే చాలా కష్టమవుతా ఉంది. సరే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వచ్చి 2014లో శాలరీస్ పెంచింది. అంత నుంచి ఇంతవరకు ఎప్పుడు పెంచలేదు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం అయితే 2019లో పెంచింది, ఇంతవరకు పెంచలేదు. ధరలు అయితే ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి, కానీ మా జీతం మాత్రం 11,500తోనే ఆగిపోయింది. మా ఆవేదన ఏమంటే ఇప్పుడు శాలరీస్ ఇవ్వాలి, ముఖ్యంగా మాకు పని భారం తగ్గించాలా, ఈ ఎఫ్ఆర్ఎస్ని రద్దు చేయాలి మా డిమాండ్స్. ఇంకొచ్చి మినీ సెంటర్ని మెయిన్ చేసినారు, దానికి కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఇంకా ఈ అధికారుల పని ఒత్తిడి వల్ల మన వాళ్ళకి చాలా ఆరోగ్యాలు దెబ్బతింటూ ఉన్నాయి. వాటికి కూడా గమనంలో పెట్టుకొని మన గవర్నమెంట్ అయితే మనకి ఎఫ్ఆర్ఎస్ని ఇప్పుడు బిఎస్ఎఫ్లో రద్దు చేసినట్లే పోషణ ట్రాకర్లో కూడా రద్దు చేసేసి అన్ని యాప్లు కలిపి ఒక యాప్ని సవరించి అన్ని యాప్లు కలిపి ఒక యాప్గా ఇవ్వాలని మేము కోరుకుంటా ఉన్నాము సార్. బాగా వచ్చే మొబైల్స్ ఇవ్వాలి, గ్రాడ్యుయేటీ అమలు చేయాలి, సర్వీస్ బేసిక్ శాలరీ మెయిన్ అది ఇవ్వాలి సార్, సర్వీస్ మీద శాలరీ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్.